హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పట్లాగే ఇంట్రెస్టింగ్ అంశంతో ఈరోజు వీడియో మీ ముందుకు రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోను మొదలు పెడదాం. ఈరోజు వీడియోలో టాపిక్ ఏపీ రాజకీయాల్లో అసలైన కింగ్ మేకర్ ఎవరు? ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్? 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ భవిష్యత్ రాజకీయాల్లో ఎవరి నిర్ణయం గేమ్ను మార్చగలదు? అసలు కింగ్ మేకర్ అనే ట్యాగ్ ఎవరికి సరిపోతుంది? 2024 ఎన్నికల ఫలితాలను చూస్తే కూటమి 164 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఇందులో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాలు సాధించాయి. వైసీపీ మాత్రం 11 స్థానాలకు పరిమితమైంది. అంటే ప్రస్తుతం అసెంబ్లీ బలాన్ని చూస్తే కూటమిదే స్పష్టమైన ఆధిపత్యం. కానీ కూటమిలో జనసేన సాధించిన 21కి 21 విజయాలు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రాధాన్యతను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే కింగ్ మేకర్ అంటే కేవలం ఎక్కువ సీట్లు ఉన్న నాయకుడు కాదు. రాజకీయ సమీకరణాల్లో ఎవరి మద్దతు కీలకంగా మారుతుంది, ఎవరి నిర్ణయం కూటమి బలాన్ని ప్రభావితం చేయగలదు, ఎవరు ప్రజల్లో కొత్త రాజకీయ సమీకరణాన్ని సృష్టించగలరు? ఈ కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ పేరు సహజంగానే చర్చలోకి వస్తుంది. ఎందుకంటే జనసేన 2024లో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలన్నింటినీ గెలుచుకుంది. మరోవైపు జగన్ను కూడా తక్కువ అంచనా వేయలేం. 2024లో వైసీపీకి భారీ ఓటమి వచ్చినప్పటికీ పార్టీకి 39% పైగా ఓట్ల వాటా వచ్చింది. అంటే అసెంబ్లీ సీట్లలో భారీ తేడా ఉన్నా వైసీపీకి పూర్తిగా రాజకీయ బేస్ లేకుండా పోయిందని చెప్పలేం. భవిష్యత్తులో ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం మారితే ప్రతిపక్షం దాన్ని ఎలా ఉపయోగించుకుంటుందనేదే ఇక్కడ కీలకం. కాబట్టి ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ ఎవరు అనే ప్రశ్నకు ఇప్పుడే ఒక ఫైనల్ పేరు చెప్పడం కష్టం. ప్రస్తుత అధికార బలంలో చంద్రబాబు ముందున్నారు. కూటమి సమీకరణాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో ఉన్నారు. ప్రతిపక్ష రాజకీయాల్లో జగన్కు తన సొంత బేస్ ఉంది. చివరికి ప్రజల తీర్పే అసలు కింగ్ మేకర్. ఏపీ రాజకీయాల్లో అసలు కింగ్ మేకర్ ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్? కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోని చూశారు కదా. ఈ వీడియోపై మీ కామెంట్ను తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.